నాగేశ్వర్ గారు, మనం ముఖ్యంగా ఈరోజు జరిగిన 2 సభల్లో కూడా రేవంత్ రెడ్డి ఈరోజు కూడా అన్నారు, కొట్టండి, తిట్టండి, తరిమి కొట్టండి, వాతలు పెట్టండి, ఇలాంటి భాష మానవ బాంబులం అవుతామంటే ఇలాంటి భాష గతంలో వాడారు, ఇప్పుడు వాడారు. దాన్ని కేసీఆర్ కూడా ప్రస్తావించారు. నేను కూడా మాట్లాడాను, గతంలో ఉద్యమ సమయంలో మాట్లాడాను, కానీ ఇలాంటి భాష నేను మాట్లాడలేదని. ఇద్దరి భాషల్లో ఇద్దరి భాష మీకు తెలుసు, ఇద్దరి భాష మీరు విన్నారు. ఆ భాష ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? అంటే ఉద్యమ కాలంలో మాట్లాడాను, తర్వాత మాట్లాడాను నిజం కాదు. కేసీఆర్ తర్వాత కూడా దద్దమ్మలు సన్నాసులు అని ప్రతిపక్షాలు కూడా అన్నారు, సన్నాసులని. ఇవాళ కూడా దద్దమ్మలు అన్నాడు, సన్నాసులు అన్నాడు. అందువల్ల కేసీఆర్ భాష చాలా చాలా ఉదారంగా ఉంటుంది అని కేంద్ర మంత్రిని ఉద్దేశించి కూడా ఇష్టమైన మోడీ గురించి కూడా మాట్లాడాడు, అన్నిటి గురించి మాట్లాడాడు. కానీ ఒక అడ్వాంటేజ్ కేసీఆర్కి ఏమొచ్చిందంటే ఆయన తెలంగాణ యాస, శైలి, భాష, దానివల్ల ఏమైందంటే ఆయన ప్రత్యర్థులను తిట్టినా కూడా అది సటైర్ లాగా, అది ఒక వ్యంగ్యం లాగా పోయింది జనానికి. తిట్టు కన్నా ఎక్కువ వ్యంగ్యం. మీరు కేసీఆర్ భాషలో తిట్టుగా ఉన్నది వ్యంగ్యంగా పోయింది. సో మీకు అల్టిమేట్గా భాషను ప్రజెంట్ చేసే విధానం కానీ, పర్సనాలిటీ వల్ల కానీ, వాళ్ళ అనేక కారణాల రీత్యా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు డిఫరెంట్గా కమ్యూనికేట్ అవుతుంది. కేసీఆర్ భాష వివాదాస్పదమైన ఏదైనా ఉద్యమ కాలంలోమో అది ఒక పోరాట తత్వంగా కమ్యూనికేట్ అయింది. ఉద్యమ అనంతరం కూడా అదొక వ్యంగ్యంగా కేసీఆర్ అట్లే మాట్లాడుతుంది. సో ఒక రకమైన జనానికి క్రేజీ కూడా. కేసీఆర్ భాష అంటే జనానికి చాలా క్రేజీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు, మీములకు కూడా లాంగ్వేజ్ కేసీఆర్ భాష. అంటే మీములకు లాంగ్వేజ్ ఏంటంటే ప్రజలు దాన్ని తిట్టుగా కన్నా ఎక్కువ వ్యంగ్యంగా, హాస్యంగా, వినోదంగా, ఒక రకమైన ఆకర్షణీయ అంశంగా ఉంటుంది. సో అందువల్ల అది కేసీఆర్కి అడ్వాంటేజ్. కానీ కేసీఆర్ స్టైల్ కేటీఆర్ ప్రయత్నించాడు. దువాస మునీంద్రులాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కేటీఆర్ బాగా దెబ్బతీసి. ఇది కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఆయన బిల్డప్, ఆయన పర్సనాలిటీ, ఆయన తెలుగులో మాట్లాడడం ఆయన పర్సనాలిటీ మనకి ఎందుకు ఎవరు అడ్వైజ్ చేయలేదో నాకు తెలియదు. కానీ కేసీఆర్ స్టైల్ వేరు, కేటీఆర్ ఆ స్టైల్ చేయాల్సింది లేకుండే. నా పర్సనల్ అభిప్రాయం అయితే కేటీఆర్ చాలా డిగ్నిఫైడ్గా, మోడర్న్ గా, యంగర్ గా, యంగిష్ పొలిటీషియన్ గా. కేటీఆర్ ఈ విషయానికి సంబంధించి నాకు బాగా గుర్తుంది నాగేశ్వర్ గారు, ఒకసారి అన్నారు ఆయన, నన్ను ఇలా మాట్లాడడాన్ని నా మిత్రులు కొంతమంది తప్పు పడుతున్నారు, కానీ వాళ్ళు మాట్లాడిన భాష చూసి నాకు రక్తం మరిగి అలాంటి వర్డింగ్ మాట్లాడాల్సి వచ్చింది. రక్తం మరిగినా ఏది మరిగినా ఇప్పుడు నా కింద కామెంట్లు చూస్తే నాకు కూడా రక్తం చాలా మరుగుతుంది. కానీ నేనేం మాట్లాడతలేం కదా, లైట్ తీసుకుంటున్నా, నా స్టైల్ నాకే. సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడితే ఏముండాలి అంటే నీ పర్సనాలిటీకి అది రిఫ్లెక్ట్ కావాలి. కేటీఆర్ పర్సనాలిటీ కాలేదు. అందువల్ల వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో పర్సనాలిటీ. రాజశేఖర్ రెడ్డి మాట్లాడినప్పుడు మీరు గమనించండి, ఒక కాన్ఫిడెన్స్, సో ఒక ధీమా ఇస్తున్నాడు, మాకు ఒక నమ్మకం ఇస్తున్నాడు అనే భావన కలిగితే రాజశేఖర్ రెడ్డి అడ్వాంటేజ్. ఇప్పుడు నరేంద్ర మోడీ భాషలో చూడండి, చాలా అహంకారం కూడా ఉంటుంది, కానీ అది అహంకారం లాగా అనిపించదు, అది ఆత్మవిశ్వాసం లాగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే ఒక చాలా ఆ సాధారణ నేపథ్యం నుంచి ప్రధానమంత్రిగా ఆయన ఎదిగిన తీరు వల్ల ఏమవుతుందంటే ఇట్ రిఫ్లెక్ట్స్ కాన్ఫిడెన్స్. నిజంగా అందులో అరగెన్స్ ఉంటుంది, అహంభావం ఉంటుంది, కానీ అందులో ఒక ఆయన తిరుగులేని ఆత్మవిశ్వాసం ఉన్నట్టుగా కమ్యూనికేట్ అవుతుంది. అందువల్ల ఒక నాయకుడు అంచనా వేయాల్సిందే వాట్ కమ్యూనికేట్స్. అది కూడా రేవంత్ రెడ్డి మరి యాక్చువల్గా ఈ సమయంలో ఆయన అంటే ఎలక్షన్స్ ముందు కేసీఆర్ను ఎంత అంటే అంత ప్రజలు ఆదరించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి భాష కేసీఆర్ పట్లున్న యాంటీ ఇన్కంబెన్సీని, ప్రజల కోపాన్ని రిఫ్లెక్ట్ చేసింది. రిఫ్లెక్ట్ చేసినప్పుడు ప్రజలు ఆహ్వానించారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక కాస్త ఆ లాంగ్వేజ్ మార్చుకుంటే ఆయనకు అడ్వైజ్ అవుతుంది. ఎందుకంటే ఇక దట్ స్టేజ్ హస్ గాన్. ఇప్పుడు ఒకప్పటి రేవంత్ రెడ్డి కాదు కదా. సో రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నాడు కదా. సో అందువల్ల పర్సనల్గా నా అభిప్రాయం అయితే ఇంకా ఆ స్థాయిలో అంటే మానవ బాంబులు ఈ భాష అవసరం లేదు. అది సటైర్ కూడా కాదు, అది తిట్టులాగా, అది కసిలాగా కనబడుతుంది. అందువల్ల ఎవరి స్టైల్ వారికి ఉండాలి. ఇప్పుడు కావాల్సింది తెలంగాణకు ఒక నూతన రూపాన్ని ఇచ్చేటువంటి ఒక దార్శనిక భాష అవసరం.